ఒకటి ఏ రాష్ట్రమైనా సరే డెవలప్ అయ్యిందా లేదా అనేటువంటిది ఏంటి ఒక కొలమానం ఆర్థిక పరిస్థితి. జిఎస్డిపి అంటే జిఎస్డిపి అనేది డెవలప్మెంట్కి జాతీయ స్థాయిలో జీడిపి, రాష్ట్ర స్థాయిలో జిఎస్డిపి. అలాగే ఇప్పుడు ట్యాక్స్ వస్తున్నాయి కదా, ప్రతి నెల వస్తున్నటువంటి పన్నులు ఉంటాయి కదా, ఆ పన్నులు కూడా గతం కంటే పెరిగినయ్యా తగ్గినయ్యా. ఆదాయం పెరిగిందంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తగ్గిందంటే రాష్ట్రం అభివృద్ధి తిరోగమనంలో ఉన్నాడు. జిఎస్టీ ఏదైతే ఉందో అదే కీలకం కదా. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు జిఎస్టీ భారీగా పెరగడమే కాకుండా జాతీయ స్థాయి అంచనాలతో పోల్చుకున్నట్టు జాతీయ స్థాయి సగటు తెలంగాణ సగటుతో పోల్చుకున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనే ఉంది అనడానికి సజీవ సాక్ష్యం. ఎందుకంటే నిజం కంటే అబద్ధం వేగంగా వెళ్తున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి అంశం 2023 మార్చిలో ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ 3,532 కోట్లు, ఇప్పుడు 2024 మార్చిలో 4,082 కోట్లు. అంటే పెరిగినట్ట తగ్గినట్ట? నెంబర్ 1. దీంట్లో పర్సంటేజ్ ఎంత పెరిగింది? 16%. ఇకపోతే తెలంగాణ 2023 మార్చిలో 4,804 కోట్లు, 2024 మార్చిలో 5,399 కోట్లు. అంటే కేసీఆర్ ఉన్నా పెరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా పెరిగింది. వృద్ధి రేటు 12%. ఈ పెరుగుదలలో వాళ్ళు 12% పెరిగారు, ఆంధ్రప్రదేశ్ 16% పెరిగింది, వాళ్ళకంటే కూడా ఎక్కువ. ఇది కీలకమైనటువంటి అంశం. అయినా కాదు రాష్ట్రం పాడైపోతుంది అంటే ఎవరిష్టం వాళ్ళది.